తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించిన భూ మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిందే ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 50% పెరుగుదల ఉండగా మరికొన్ని హాట్స్పాట్ ప్రాంతాల్లో 100% వరకు పెంపు నమోదైంది. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త మార్కెట్ విలువలు అమలు ద్వారా ప్రభుత్వానికి ఏటా అదనంగా 1200 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో భూముల వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను తీసుకురావటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి కనీస మార్కెట్ విలువను 2,75,000గా నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ విలువ ఎకరానికి 5 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఇక హెచ్ఎండిఏ పరిధిలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు కనీస విలువ నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాల్లో ఈ విలువ ఎకరానికి 15 లక్షల రూపాయల వరకు చేరుకుంది. ఇక అత్యధిక పెంపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, ఖాజాగూడ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% వరకు పెంపు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం ఒక స్పష్టమైన విషయం చెబుతోంది. భూముల మార్కెట్ విలువలు పెరిగినా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అదనంగా పెంచే ఆలోచన లేదంటూ పేర్కొంది. దీంతో కొనుగోలుదారులపై కొంత భారం తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటం ఒకవైపు అయితే రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ జరిగే సమయంలో మార్కెట్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు అధిక పరిహారం అందే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. కొత్తగా ప్లాట్లు కొనాలనుకునేవారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ఇకపై ఎక్కువ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి రావచ్చు. దీంతో కొంతకాలం కొనుగోళ్ల వేగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి రావడంతో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వానికి 1400 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండగా రైతులకు పరిహారం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ భూమి కొనుక్కోవాలనుకునే సామాన్యుడికి మాత్రం ఇకపై మరింత ఖర్చు తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించిన భూ మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిందే ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 50% పెరుగుదల ఉండగా మరికొన్ని హాట్స్పాట్ ప్రాంతాల్లో 100% వరకు పెంపు నమోదైంది. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త మార్కెట్ విలువలు అమలు ద్వారా ప్రభుత్వానికి ఏటా అదనంగా 1200 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో భూముల వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను తీసుకురావటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి కనీస మార్కెట్ విలువను 2,75,000గా నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ విలువ ఎకరానికి 5 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఇక హెచ్ఎండిఏ పరిధిలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు కనీస విలువ నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాల్లో ఈ విలువ ఎకరానికి 15 లక్షల రూపాయల వరకు చేరుకుంది. ఇక అత్యధిక పెంపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, ఖాజాగూడ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% వరకు పెంపు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం ఒక స్పష్టమైన విషయం చెబుతోంది. భూముల మార్కెట్ విలువలు పెరిగినా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అదనంగా పెంచే ఆలోచన లేదంటూ పేర్కొంది. దీంతో కొనుగోలుదారులపై కొంత భారం తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటం ఒకవైపు అయితే రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ జరిగే సమయంలో మార్కెట్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల
రైతులకు అధిక పరిహారం అందే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. కొత్తగా ప్లాట్లు కొనాలనుకునేవారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ఇకపై ఎక్కువ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి రావచ్చు. దీంతో కొంతకాలం కొనుగోళ్ల వేగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి రావడంతో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వానికి 1,400 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండగా రైతులకు పరిహారం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ భూమి కొనుక్కోవాలనుకునే సామాన్యుడికి మాత్రం ఇకపై మరింత ఖర్చు తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించిన భూ మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిందే ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 50% పెరుగుదల ఉండగా మరికొన్ని హాట్స్పాట్ ప్రాంతాల్లో 100% వరకు పెంపు నమోదైంది. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త మార్కెట్ విలువలు అమలు ద్వారా ప్రభుత్వానికి ఏటా అదనంగా 1,200 కోట్ల రూపాయల నుంచి 1,400 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో భూముల వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను తీసుకురావటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి కనీస మార్కెట్ విలువను 2,75,000గా నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ విలువ ఎకరానికి 5 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఇక హెచ్ఎండిఏ పరిధిలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు కనీస విలువ నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాల్లో ఈ విలువ ఎకరానికి 15 లక్షల రూపాయల వరకు చేరుకుంది. ఇక అత్యధిక పెంపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, ఖాజాగూడ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% వరకు పెంపు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం ఒక స్పష్టమైన విషయం చెబుతోంది. భూముల మార్కెట్ విలువలు పెరిగినా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను అదనంగా పెంచే ఆలోచన లేదంటూ పేర్కొంది. దీంతో కొనుగోలుదారులపై కొంత భారం తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటం ఒకవైపు అయితే రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ జరిగే సమయంలో మార్కెట్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు అధిక పరిహారం అందే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. కొత్తగా ప్లాట్లు కొనాలనుకునేవారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ఇకపై ఎక్కువ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి రావచ్చు. దీంతో కొంతకాలం కొనుగోళ్ల వేగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి రావడంతో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వానికి 1,400 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండగా రైతులకు పరిహారం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ భూమి కొనుక్కోవాలనుకునే సామాన్యుడికి మాత్రం ఇకపై మరింత ఖర్చు తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.